కట్టుకోమన్నప్పుడేమో ప్రతిష్ట అంటివి, వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడేమో భూములు స్థలాలు అంటివి. ఏంటన్నట్టు అంటున్నాడు హగ్గయి అక్కడ. మనము ఇక్కడ నుండి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి అక్కడ వాళ్ళ లెక్కలో, యూదుల లెక్కలో బబులోను చెరను విడిచిపెట్టి పాడైపోయిన దేవుని మందిరమును తిరిగి కట్టాల్సిన సమయం వచ్చింది. దేవుని మందిరమును మహిమతో నింపాల్సిన సమయం వచ్చింది. మీరు దేవుని మందిరము కొరకు సిద్ధపడక మీ ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయే పనిలో ఉన్నారా? ఇదా మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించండి. మీరు ఇల్లులు కట్టుకొని సంపాదించుకొని లోకములో సెటిల్ అవ్వాల్సిన సమయము ఇదా? ప్రభు రాకడ ఆలస్యంగా ఉన్నప్పుడు చేసుకున్నారు కాదు ఆ పనులన్నీ. ఇప్పుడు సంఘం వెళ్ళిపోవలసిన సమయంలో లోకము దేశం అంటే అవుద్దా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. భూములు స్థలాలు ఆస్తులు అంటే ఇప్పుడంటే అవుతుందా? వెళ్ళాల్సిన సమయంలో, లోకానికి నాశనం దగ్గర పడిన సమయంలో, అంత మునిగిపోయి ముంచేసి అట్లా కొతలమైపోబోతున్న సమయంలో, జనులను చంపడానికి, జనాభాను చంపడానికి కుట్ర చేస్తున్న సమయంలో, దెయ్యాలు ఏలుతున్న ఈ టైంలో ప్రభు మేము బాగుండాలి, మంచి ఇల్లు చూడు నాయన, మంచి ఉద్యోగం చూడు నాయన, మంచి ఇల్లులు కట్టే సమయం కాదు, దేవుని మందిరమును కట్టాల్సిన సమయం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఏమిటి మందిరము? ఇటుకలతో రాళ్లతో కట్టే మందిరము కాదు, ఆత్మ సంబంధమైన మందిరము. అనగా మన శరీరము మహిమ కొరకు సిద్ధపరచబడాలి. మన సంఘము మహిమ కొరకు సిద్ధపరచబడాలి. మునుపటి మందిరమునుకున్న మహిమ కంటే కడపటి మందిరం యొక్క మహిమ మించునని హగ్గయి గ్రంథంలో అందుకే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవాల్సిన సమయము, సంఘాన్ని కట్టవలసిన సమయము, మహిమ కొరకు సిద్ధపరచాల్సిన సమయములో లోక సంబంధమైన ఐశ్వర్యమును సంపాదించే సమయమా ఇది? మేలుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.